హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్పిసిఎల్ నుంచి మనకు ఒక మెంబర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 88,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 234 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ జనవరి 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మనకి దాని తర్వాత గ్రూప్ టాస్క్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఒక పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. అంటే పార్ట్ 1, పార్ట్ 2 విధానంలో అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మనకి టెక్నికల్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే మనకి ఏ ఒక టాపిక్స్ని అయితే అంటే మనకి ఏ ఒక క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము జాబ్ అప్లై చేసుకొని జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారు అని దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 88,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా, ఇక్కడ ఇచ్చేది చూడండి, మనకి సిటీసీ వచ్చేసి మనకి 10.58 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి మంత్లీ 88,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. అన్ని రకాల అలవెన్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. డియర్నెస్ అలవెన్సెస్, అలాగే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలా మనకి క్రేఫ్టీరియా అలవెన్సెస్ అంటే మనకి ఒక మీల్స్కి సంబంధించి మనకి ఒక టిఫిన్కి సంబంధించి మనకి వాళ్ళే మనము ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం మంత్లీ 88,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 234 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 96, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23, ఓబీసీ వాళ్ళకి 63, ఎస్టీ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 35 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా వరకు అయితే ఉన్నాయి. ఎవరైనా మిస్ చేసుకోకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా ఫిబ్రవరి 14th లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లై ఆన్లైన్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, లేదంటే అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫిబ్రవరి 14th లోపల. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ యొక్క ఓబీసీ వాళ్ళకైతే ఎటువంటి మనకి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళైతే 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఒక వివిధ డిసిప్లైన్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఒక మెకానికల్ విభాగంలో పోస్టులకి సంబంధించి 130 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ విభాగంలో 65, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 37, కెమికల్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి బేసిక్ పే ఇవ్వడం జరిగింది 30,000 నుంచి 1,20,000. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 88,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం
25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే అది జనరల్ కేటగిరీ వాళ్ళు. అదే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వివిధ డిసిప్లైన్లలో 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక వివిధ డిసిప్లైన్లలో ఈ యొక్క ఏ డిసిప్లైన్లలో ఏ కోర్స్ చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మెకానికల్ విభాగంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 60% అయితే ఉండాలి. ఎవరు జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50% తెచ్చుకున్న యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క డిసిప్లైన్లలో డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మరీ చెప్తున్నా అనుకోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. అలాగే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట.